హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు స్వాతి కుకింగ్. ఈరోజు రెసిపీ వచ్చేసి ఉప్మా అయితే చేస్తున్నానండి. మన ఒంటికి ఎంతో సలవ చేసే మజ్జిగ ఉప్మా అయితే చేస్తున్నాను. ఎండాకాలం వచ్చేసింది కదండి, ఇలా టీ చేసుకుని తింటే మనకు ఉప్మా తిన్న ఫీలింగ్ వస్తుంది, చలవ కూడా చేస్తుంది. ఒకసారి అయితే ఇలా ట్రై చేసి చూడండి. ఎవరైనా ఫస్ట్ టైం మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్స్ కూడా చేయండి. వీడియోని అయితే స్కిప్ చేయకుండా మాత్రం చూడండి. ఉప్మా అయితే చాలా టేస్టీగా ఉంది. ఒకసారి అయితే అలా చూసి ట్రై చేయండి, మీకు నచ్చుతుంది. ముందుగా ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. కొత్తిమీర, ఉప్మా రవ్వ, కొన్ని జీడిపప్పులు, పెరుగు, పల్లీలు, ఉప్మా తాలింపులండి. కొత్తిమీర, అల్లం అయితే చిన్న చిన్న ముక్కలు కోసుకోవాలి. ఉల్లిపాయలు, టమాటాలు, పచ్చిమిరపకాయలు, కరివేపాకు ఇవైతే తీసుకోవాలండి. ముందుగా అయితే మనం ఒక గిన్నెలోకి మజ్జిగ అయితే కలుపుకోవాలి. పెరుగు అయితే వేసుకున్న తర్వాత అల్లం ముక్కలు, కొంచెం కొత్తిమీర, పచ్చిమిరపకాయలు, టమాటాలు అయితే వేసుకుని వాటర్ అయితే 2 కప్పులు అయితే వేసుకోవాలండి. 1 కప్పు రవ్వకి 2 కప్పులు అయితే వాటర్ వేసుకుని పక్కనైతే పెట్టుకోవాలి కలుపుకొని. ఇలా చేసి చూడండి, మన ఒంటికి కూడా చలవ చేస్తుంది. టేస్ట్ సరిపడగా సాల్ట్ కూడా దీంట్లోనే వేసేసుకోవాలి. ఒకసారి అయితే కలుపుకొని పక్కనైతే పెట్టుకోవాలి. ముందుగా అయితే స్టవ్ ఆన్ చేసుకుని గిన్నె అయితే పెట్టుకున్నానండి. ఆయిల్ అయితే వేసుకుంటున్నాను. ముందు పల్లీలు, జీడిపప్పు పలుకులు అయితే వేసుకుని వేయించుకోవాలి. ఇవైతే వేయించుకున్న తర్వాత పక్కకైతే తీసుకోవాలండి. ఇవి అయితే వేగినాయి కదా, పక్కకైతే తీసేసుకుంటున్నాను. ఇప్పుడైతే ఉప్మా తాలింపులు వేసుకుంటున్నానండి. మినపప్పు, శనగపప్పు, ఆవాలు అయితే వేసుకున్నాను. కొంచెం జీలకర్ర కూడా వేసుకుంటున్నానండి. అలాగే 2 ఎండుమిరపకాయలు తుంచుకొని వేసుకోవాలి. కరివేపాకు ఇవైతే కొంచెంసేపు అయితే వేగనివ్వాలి, 2 నిమిషాలు. ఇవైతే వేగినాయి కదండి, ఉల్లిపాయలు అయితే వేసేసుకుంటున్నాను. ఈ ఉల్లిపాయలు అయితే ఒక 2 నిమిషాలు అయితే వేగాలి. ఇవి కూడా వేగినాయి కదా. ఇప్పుడైతే దీంట్లోకి ఉప్మా రవ్వ అయితే వేసేసుకుంటున్నాను. రవ్వ అయితే ఒక 3 నిమిషాలు అయితే మనం స్లిమ్లో పెట్టుకుని వేగనిచ్చుకోవాలి. దీంట్లోనే కొంచెం పసుపు కూడా వేసేసుకోవాలి. పసుపు అయితే వేసి మొత్తం అంతా కలుపుకోవాలండి. మూడు నిమిషాలు అయితే రవ్వ వేగింది కదా. ఇప్పుడైతే మనం మజ్జిగ చేసుకున్నాం కదా, వాటర్ అయితే వేసేసుకోవాలి. వేసుకుని అయితే కలుపుతూనే ఉండాలండి, ఉండలు కట్టేస్తుంది. చూడండి, దగ్గరికి అయితే పడింది కదా ఉప్మా. ఇప్పుడైతే మనం వేయించుకున్న పల్లీలు, జీడిపప్పు పలుకులు అయితే వేసేసుకున్నాను. ఇవైతే వేసుకుని ఒకసారి కలుపుకున్న తర్వాత కొత్తిమీర కూడా వేసేసుకోవాలి. దీనిపైన మనం కొంచెం 2 స్పూన్లు అయితే నెయ్యి వేసుకుంటున్నాం. మనకి ఇష్టం ఉంటే వేసుకోవచ్చు, లేకపోతే స్కిప్ చేయవచ్చు. నెయ్యి అయితే వేసుకుంటున్నానండి, ఒక 2 స్పూన్లు. ఇలా చేసుకుని తిన్నారంటే అస్సలు వదిలిపెట్టరు, చాలా టేస్టీగా ఉంది. మజ్జిగ తిన్న ఎవరైనా ట్రై చేసి ఉంటే ఒకసారి అయితే కామెంట్ చేయండి. మళ్ళీ మంచి రెసిపీతో కలుస్తాను. బాయ్ ఫ్రెండ్స్.